స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఎక్సర్సైజ్ 1A అంటే 1Aలోనే కాదు, టోటల్గా మనకి 2 మార్క్స్ కవర్ అయ్యే విధంగా చెప్తున్నాను. జాగ్రత్తగా చూడమ్మా. ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 2, -3, 3, -1, then find 2f, 2 plus f, root f. ఓకే, ఫస్ట్ ఇది డొమైన్, ఇది రేంజ్. ఎఫ్ అనే ఫంక్షన్ లో డొమైన్ లో ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని డొమైన్ లోకి వెళ్తాయి. అంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 1, 2, 3. ఈ 3 ఎలిమెంట్స్ కూడా డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్. ఓకే, అలాగే ఇప్పుడు కోడొమైన్ ఆర్ రేంజ్, రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కోడొమైన్ లో ఉంటాయి. ఏంటవి? 2 అంటే ఎలిమెంట్స్ రేంజ్ అంటాం. ఈ ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి? సెకండ్ సెట్ లో ఉంటాయి. సెకండ్ కోఆర్డినేట్, అది y కోఆర్డినేట్ లో ఎలిమెంట్స్ అన్ని. అంటే 2, -3, -1. ఇప్పుడు 1 యొక్క ఇమేజ్ 2 అని ఇచ్చాడు, 2 యొక్క ఇమేజ్ -3 అని ఇచ్చాడు, 3 యొక్క ఇమేజ్ -1 ఇలా ఇచ్చాడు మనకి. ఇక్కడ f అనే ఫంక్షన్ ని ఈ విధంగా ఇస్తే 2f ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ని మల్టిప్లై చేయాలన్నా, స్క్వేర్ చేయాలన్నా, రూట్ పెట్టాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా కూడా డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎప్పుడూ కూడా మనం కదపకూడదు. ఫైనల్ గా ఆన్సర్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మాత్రమే మల్టిప్లై చేసినా, ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, లేదు రూట్ పెట్టినా, స్క్వేర్ చేసినా, ఏమన్నా సరే. అంటే ఎలాగా చూద్దాం ఒకసారి. గివెన్ f is equal to set of 1, 2, 2, -3, 3, 1. ఫస్ట్ బిట్ 2f అంటే f లో ఉన్న డొమైన్ ఎలిమెంట్స్ ఏవి మనం కలపకూడదు. ఈ 2 తో దేని మల్టిప్లై చేయాలి? రేంజ్ ఎలిమెంట్స్, అదే కోడొమైన్ సెకండ్ ఎలిమెంట్స్ ని మాత్రమే మల్టిప్లై చేయాలన్నమాట. డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు ఫైనల్ గా ఆన్సర్ చేంజ్ అవుతుంది తప్ప ఈ ఎలిమెంట్స్ ఎప్పుడు చేంజ్ అవ్వవు డొమైన్ లో ఎలిమెంట్స్. కాబట్టి 2f అంటే ఏమవుతుందంటే సెట్ ఆఫ్ 1, డొమైన్ లో ఉన్న ఎలిమెంట్ మనం కాకపోతే ఇవన్నీ డొమైన్ ఎలిమెంట్స్, ఇవి యాస్టీస్ గా రాసేయాలి. 2 తో మల్టిప్లై చేయాలి దేన్ని? రేంజ్ ఎలిమెంట్స్ ని. అంటే 2f, f ని 2 తో మల్టిప్లై చేస్తుంటే మీనింగ్ ఏంటంటే కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే మల్టిప్లై చేయాలి. అంటే 2f అంటే 2 తో మల్టిప్లై చేయాలి, 2 × 2. అలాగే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్ కలపకూడదు, 2 × -3. నెక్స్ట్ డొమైన్ లో ఎలిమెంట్ అలాగే రాయాలి, 2 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 × -1. సో ఫైనల్ గా మన ఆన్సర్ 1, 2, 2s 4, 2, -6, 3, -2. ఇది 2f. నెక్స్ట్ 2 plus f, సేమ్ ఇదే విధంగా ఇప్పుడు 2 తో మల్టిప్లై చేసాం ఈ సెకండ్ ఎలిమెంట్స్ ని, అలాగే 2 ని యాడ్ చేయాలి ఈసారి. ఓకే, సెకండ్ బిట్ 2 plus f is equal to set of 1, 2 plus 2, 2, -3 plus 2. ప్రతి కోడొమైన్ సెకండ్ ఎలిమెంట్స్ కి కూడా 2 ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 3, -1 plus 2. సో ఫైనల్ గా 1, 2 plus 2 అంటే 4, 2, -3 plus 2 అంటే -1, 3, 2 -1 అంటే 1. నెక్స్ట్ రూట్ f. రూట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్ కి మాత్రమే రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్, సో రూట్ మనం వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్సర్ ఏమవుతుందంటే డొమైన్ లో ఎలిమెంట్ కలపకూడదు. సో 1, √2. మరి వీళ్ళకి ఎందుకు వేయలేదంటే ఈ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ కాబట్టి రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం కూడా అలా రాశాను. సో ఈ విధంగా నెక్స్ట్ టైం చూడము ఒకసారి. f is equal to set of 4, 5, 5, 6, 6, -4 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ 2f. సెకండ్ బిట్ f స్క్వేర్, థర్డ్ బిట్ రూట్ f. చెప్పి ఇంతకు ముందు సమ్లాగే ఒక ఫంక్షన్ ని మల్టిప్లై చేయాలన్నా,
రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, స్క్వేర్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా ఏదైనా ఎలిమెంట్ ని అన్ని కూడా కోడొమైన్ లో ఎలిమెంట్స్ మాత్రమే, అంటే రెండవ ఎలిమెంట్స్ మాత్రమే చేయాలి. అంటే ఎలాగ ఒకసారి మళ్ళీ చూద్దాం. గివెన్ f is equal to set of 4, 5, 5, 6, 6, -4. First bit to 2f that is equal to set of, అంటే 2 తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్స్ ని కాదు, కేవలం కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం. డొమైన్ లో ఎలిమెంట్, ఇది కోడొమైన్ లో ఎలిమెంట్, అంటే ఇవి రేంజ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో 4, 2 తో మల్టిప్లై చేయాలి. 2 into 5, 5, 2 into 6, 6, 2 into -4. Set of 4, 5 2s are 10, 5, 6 2s are 12, 6, -8. Second bit to f square, అంటే కోడొమైన్ ఎలిమెంట్స్ ని స్క్వేర్ చేయాలి. అంటే ఎంత? 4, 5 స్క్వేర్, 5, 6 స్క్వేర్, 6, -4, మైనస్ ఉన్న బ్రాకెట్ లో పెట్టుకుని హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 4, 5 స్క్వేర్ అంటే 25, 5, 6 స్క్వేర్ అంటే 6 6 36, 6, -4 హోల్ స్క్వేర్ అంటే -4 into -4 16. థర్డ్ బిట్ రూట్ ఎఫ్, నెగిటివ్ నెంబర్ కి రూట్ వేయకూడదు, అంటే చివర తీసుకోవడం అవసరం లేదు, ఈ రెండు మనం రూట్ పెడితే సరిపోతుంది. సో రూట్ ఎఫ్ దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, √5, 5, √6. ఇక్కడ నెగిటివ్ మైనస్ ఉండడం వలన దీనికి రూట్ వాల్యూ వేయట్లేదు. సో దీంతో ఈ సమ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. If a is equal to -2, -1, 0, 1, 2, f maps a to b is a surjection. Surjection అంటే మీనింగ్ ఏంటి? ఆన్ టు. అసలు ఆన్ టు అంటే డెఫినేషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక ఫంక్షన్ ని, ఒక మ్యాపింగ్ అనేది ఫంక్షన్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ని ఆన్ టు అని చెప్పాలి అంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఆన్ టు అని చెప్పాలి అంటే ఈ డొమైన్, ఇది కోడొమైన్ అయినప్పుడు, అసలు ఒక చిన్న పాయింట్, కోడొమైన్ కి రేంజ్ కి తేడా తెలియాలి ఫస్ట్ మీకు. అంటే 1, 2, 3 ఇది డొమైన్. కోడొమైన్ లో 4, 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఇలా ఉన్నాయి. ఇప్పుడు డొమైన్ లో ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే 1, 2, 3. ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డొమైన్ లో ఎలిమెంట్స్ వస్తాయి. అంటే డొమైన్ అంటే 1, 2, 3. కోడొమైన్ రేంజ్ అంటే ఏంటి? మళ్ళీ కొత్తగా రేంజ్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఇమేజెస్ గా ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క సెట్ ను మనం రేంజ్ అంటాం. సో రేంజ్ సెట్ ఆఫ్ 4, 5, 6. మరి కోడొమైన్ అంటే సెకండ్ సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని కలిపి కోడొమైన్ అంటాం. కోడొమైన్ అంటే రేంజ్ ని f ఆఫ్ a తో డినోట్ చేస్తాం. ఇది a, ఇది b అనుకుంటే రేంజ్ ని f ఆఫ్ a తో డినోట్ చేస్తాం. అంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఇమేజెస్ గా ఉన్నాయో ఏవి డొమైన్ లో ఎలిమెంట్స్ కి, ఆ ఎలిమెంట్స్ యొక్క సెట్ ని మాత్రమే రేంజ్ అంటాం. సో కోడొమైన్ అంటే 4, 5, 6, 7. మరి ఆన్ టు అంటే ఏంటి డెఫినేషన్? రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ రేంజ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4, 5, 6. టోటల్ గా బి అనే సెట్ లో కూడా ఎన్ని ఉన్నాయి? 4, 5, 6. అంటే దాని అర్థం ఏంటంటే f ఆఫ్ a అంటే రేంజ్ ఇజ్ ఈక్వల్ టు b. f ఆఫ్ a ఇజ్ ఈక్వల్ టు b. రేంజ్ అనేది కోడొమైన్ కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే ఆన్ టు ఆర్ సర్జెక్షన్ అంటాం. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? f maps a to b is a surjection అన్నాడు. అంటే అర్థం ఏంటి? f ఆఫ్ a is equal to b అని మనకు డెఫినేషన్ ఇచ్చాడు. ఓకే, f ఆఫ్ x అనే ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేశాడు. x square plus x plus 1. దెన్ ఫైండ్ b. b కి ఫార్ములా ఏంటి? b ని ఫైండ్ అవుట్ చేయమంటే b కి ఫార్ములా ఏంటి? b is equal to f of a. కారణం ఏంటి? ఇక్కడ f is surjection అని డెఫినేషన్ ఇచ్చాడు కాబట్టి. సో
సమ్ ఎలా చేస్తున్నాం చూడండి. గివెన్ దట్ a is equal to set of -2, -1, 0, 1, 2 ఇలా ఇస్తే ఇంకా అండ్ ఆల్సో గివెన్ దట్ ఇంకా మన క్వశ్చన్ లో ఏముంది, f maps a to b is surjection. Surjection means onto. onto definition ఏంటి ఇంతకు ముందే చెప్పుకున్నాం, b is equal to f of a. That implies వెంటనే b is equal to f of a. That implies b is equal to a అనే సెట్ -2, -1, 0, 1, 2 అని మనకిస్తే మరి f of a అవుతుందంటే f of -2 అంతే కదా, f of 1, f of 2, f of 3 అవుతాయి. సో అక్కడ ఒక ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఏమవుతాయి, f of -2, f of -1, f of 0, f of 1, f of 2. అంటే ఇప్పుడు మనం f of -2, f of -1, f of 0, f of 1, f of 2 యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇవి ఫైండ్ అవుట్ చేయడం వాడు ఫంక్షన్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో మనకి, f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అని క్వశ్చన్ ఉంది. సో f of -2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. f of -2 is equal to x ప్లేస్ లో -2 పెడితే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 ప్లస్ 1 -2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ -2 ప్లస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ -2 ప్లస్ 1 4 -2 2 ప్లస్ 1 అంటే 3 వచ్చింది మనకు వాల్యూ. నెక్స్ట్ f of -1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. f of -1 ఈక్వల్ టు x ప్లేస్ లో -1 పెట్టాలి. సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 -1 హోల్ స్క్వేర్ మీన్స్ -1 ఇంటూ -1 ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 1 ఈ రెండు క్యాన్సిల్ 1. నెక్స్ట్ f of 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 0 ప్లస్ 0 0 ప్లస్ 1 1 ప్లస్ 0 1. నెక్స్ట్ f of 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ప్లస్ 1 3. f of 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 4 ప్లస్ 3 అంటే 7. therefore మనకు కావాల్సిన b is equal to b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి b is equal to ఎలిమెంట్స్. ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి a అనే సెట్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, -2, -1, 0, 1, 2. b అనే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇమేజెస్ 3, 1, 7. ఎలా అంటే -2 యొక్క ఇమేజ్ 3, -1 యొక్క ఇమేజ్ 1, 0 ఇమేజ్ కూడా 1, 1 యొక్క ఇమేజ్ 3, 2 యొక్క ఇమేజ్ 7. సో ఫైనల్ గా మనకి ఇమేజ్ సెట్ ఏమొస్తుంది, ఇక్కడ 2 అనే ఎలిమెంట్ కి 1 అనే ఎలిమెంట్ కి కూడా ఒకే సింగిల్ ఇమేజ్ ఉంది, -1 కి 0 కి కూడా 1 అనే ఇమేజ్ ఉంది. అలాగని చెప్పి ఎన్ని ఇమేజ్లు దాన్ని రిపీట్ చేయకూడదు. మనకి ఫైనల్ గా ఇమేజ్ సెట్ ఏమొస్తుంది 1, 3, 7 రిపీట్ అవుతున్న ఎలిమెంట్స్ వదిలేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అప్పుడు ఏమవుతాయి, therefore b is equal to set of ఈ ఆన్సర్ లో రిపీట్ అవుతున్న టర్మ్స్ వదిలేండి నెంబర్స్ ని. సో 1 2 టైమ్స్ ఉంది 1, 3 2 టైమ్స్ ఉంది 3, 7. ఇదే మనకు కావలసిన b. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ a is equal to set of 0, π/6, π/4, π/3, π/2 and f maps a to b is a surjection అంటే onto అని ఇచ్చాడు. onto ఇవ్వగానే మన డెఫినేషన్ ఇంతకు ముందు క్వశ్చన్ లోనే చెప్పుకున్నాం. ఎప్పుడైనా f అనేది onto అని ఇస్తే f of a is equal to b and
is a surjection defined by f of x equal to cos x. అంటే f of x అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు? cos x గా డిఫైన్ చేస్తే then find b వాల్యూను ఫైండ్ అవుట్ చేయమన్నారు. that means b is equal to f of a because f is surjection. ఓకే, దీనికన్నా ముందు ట్రిగనోమెట్రీ వాల్యూస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. 0, 30, 45, 60, 90. ఇక్కడ sin theta, cos theta, sin cos, వీటి గురించి ఒకసారి sin వాల్యూ sin theta cos theta. sin వాల్యూ sin 0 ఎంత అంటే 0, 1/2, 1/√2, √3/2, 1. సైన్ రివర్స్ లో రాసుకుంటే మనకి ఏమొస్తుంది? అటు నుంచి రాసుకొస్తే కాస్ వస్తుంది. అంటే కాస్ వాల్యూ ఏంటంటే 1, √3/2, 1/√2, 1/2, 0. మనకు కావలసిన వాల్యూస్ ప్రెసెంట్ ఇవి కాస్ వాల్యూస్. ఎందుకని ఇచ్చిన ఫంక్షన్ మనకి కాస్ ఎక్స్ కాబట్టి. ఓకే, కాస్ 0 వాల్యూ ఎంత? 1. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. కాస్ 90 వాల్యూ 0. ఒకసారి 30 మనం ఏం రాయొచ్చు అంటే π/3, π/6 అని రాసుకోవచ్చు. π/4 అంటే 45, π/3 అంటే 60, π/2 అంటే 90. ఇక్కడ π/6 అంటే పై వాల్యూ 180. 180/6 అంటే 6 టేబుల్ 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 180/4 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 45 దీని వాల్యూ. 180/3 అంటే 60, 180/2 90. సో మనకి ఇక్కడ ఇచ్చిన 0, π/6 మీన్స్ 30, π/4 45, π/3 60, π/2 90. ఓకే, సో given that capital A is equal to set of 0, π/6, π/4, π/3, π/2, and also given that f maps A to B is surjection. f maps A to B is surjection. Surjection means f of A is equal to B. f అనే ఫంక్షన్ A to B surjection అంటే వెంటనే మనం చెప్పాల్సిన డెఫినేషన్ f of A is equal to B. That means range is equal to కోడమైన్. f of A ని రేంజ్ అంటాం, B ని కోడమైన్ అంటాం. ఈ రెండు ఈక్వల్ అయితే f is onto. f is onto ఎక్కడ కనిపిస్తే మనం వెంటనే రాయాల్సిన డెఫినేషన్ ఏంటంటే B is equal to f of A. That implies surjection means onto కు ఇంకొక పేరే surjection. ఓకే, వెంటనే వచ్చి B is equal to f of A. A అనే ఫంక్షన్ ఇది. f of A అంటే B is equal to f of 0, ఈ f of π/6, f of π/4, f of π/3, f of π/2. ఓకే, వాడి f of x అనే ఫంక్షన్ మన క్వశ్చన్ లో ఏముందో చూద్దాం. f of x equal to cos x. ఫస్ట్ f of 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. f of 0 is equal to x ప్లస్ లో 0 వాల్యూ పెడితే cos 0. cos 0 వాల్యూ 1. f of π/6 that is equal to cos x ప్లస్ లో π/6. cos π/6. cos π/6 వాల్యూ 30. cos 30. cos 30 వాల్యూ మనకి టేబుల్లో √3/2. నెక్స్ట్ f of π/4. cos π/4. π/4 వాల్యూ 45. సో cos 45. cos 45 వాల్యూ మన టేబుల్లో 1/√2. f of π/3.
ప్లేస్ లో పై బై 3 పెడితే cos పై బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు cos పై బై 3 వాల్యూ 60. కారణం ఏంటి? పై ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి cos 60 వాల్యూ 1 by 2. ఫైనల్ గా f ఆఫ్ పై బై 2 అంటే x ప్లేస్ లో పై బై 2 వాల్యూ. సో cos పై బై 2 cos పై బై 2 వాల్యూ 90. 180 by 2 అంటే 90. టేబుల్లో cos 90 వాల్యూ 0. therefore మనకి క్వశ్చన్ లో b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి b is equal to set of f of 0 అని ఉంది. f of 0 వాల్యూ 1. ఇక్కడ ఏది రిపీట్ అవ్వలేదు. సో 1 f of pi by 6 వాల్యూ √3 by 2 f of pi by 4 వాల్యూ 1 by √2 f of pi by 3 వాల్యూ 1 by 2 f of pi by 3 వాల్యూ 1 by 2 f of pi by 2 వాల్యూ 0. సో మనకి ఫైనల్ గా ఆన్సర్ b is equal to 1 comma √3 by 2 comma 1 by √2 comma 1 by 2 comma 0. ఇంకొక పాయింట్, ఈ క్వశ్చన్ పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ సర్జెక్షన్ మీన్స్ f of a is equal to b. దట్ మీన్స్ b is equal to f of a. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనకి ఫంక్షన్స్ లో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If a is equal to set of 1, 2, 3, 4 and f maps a to r is a function మాత్రమే మనకి ఇచ్చారు. Defined by f of x equal to x square minus x plus 1 by x plus 1. Then find the range of f. Next ఈ సమ్ కూడా, ఈ 3 సమ్స్ కూడా ఇంపార్టెంట్ సమ్స్ 2 మార్క్స్ కి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, గివెన్ capital A is equal to set of 1, 2, 3, 4. మనకి క్వశ్చన్ ఏముంది? f maps a to r is a function. ఓకే, క్వశ్చన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? the range of f meaning f of a. range of f meaning f of a. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. a b అనుకుంటే రేంజ్ అనేది ఎప్పుడు కూడా f ఆఫ్ a తో డినోట్ చేస్తామని. ఇప్పుడు b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమలేదు, r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమలేదు, a వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేంజ్ ఆఫ్ f దట్ మీన్స్ f ఆఫ్ a. ఇక్కడ b ఉన్నాయి, k ఉన్నాయి, r ఉన్నాయి, ఏదైనా సరే f ఆఫ్ a ఈస్ రేంజ్. సో రేంజ్ ఆఫ్ f is equal to f of a. That is equal to set of f of 1, f of 2, f of 3, f of 4. అంటే మనం f of 1 వాల్యూ, f of 2 వాల్యూ, f of 3 వాల్యూ, f of 4 వాల్యూ, ఈ 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి f of x ఈక్వల్ టు ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 by x plus 1 అనే ఫంక్షన్ ఇచ్చారు మనకి. ఓకే, f of 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. f of 1 is equal to x ప్లేస్ లో 1 అనే వాల్యూని పెట్టాలి. సో 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 by 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. 1 స్క్వేర్ వాల్యూ 1 by 1 ప్లస్ 1 2. సో f of 1 వాల్యూ మనకి 1 by 2. నెక్స్ట్ f of 2 దట్ ఈస్ ఈక్వల్ x ప్లేస్ లో 2 పెడితే 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 by 2 ప్లస్ 1. 2 స్క్వేర్ వాల్యూ 4, 2 into 2. మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 by 2 ప్లస్ 1 3. 4 minus 1 3 by 3. 3 table లో 1 time cancel. So value 1. f of 3 is equal to x plus లో 3 value పెడితే 3 square minus 3 plus 1 by 3 plus 1.
3 3s are 9, minus 3 plus 1 minus 2 by 3 plus 1 4. 9 minus 2 7 by 4. Next f of 4. 4 square minus 4 plus 1 by 4 plus 1. 4 square value 16. Minus 4 plus 1 minus 3. 4 plus 1 5. 16 minus 3 13 by 5. Therefore, range of f is equal to set of a values find out cheyali f of 1, f of 2, f of 3, f of 4. f of 1 value 1 by 2 comma f of 2 value 1, f of 3 value 7 by 4, f of 4 value 13 by 5. సో మనకి రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ సెట్ చూడండి. నోట్ అంటే ఇది ఒక ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఫార్ములా ఏంటంటే cos 2 తీటా. ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఇది. cos 2 తీటా ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. నెక్స్ట్ మన క్వశ్చన్ లోకి వస్తే ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డొమైన్ రేంజ్ రెండు కూడా క్యాపిటల్ గా తీసుకుంటే ఈజ్ డిఫైన్డ్ బై f of x equal to 1 minus x square by 1 plus x square. Then show that f of tan theta is equal to cos 2 theta అని ప్రూవ్ చేయమన్నారు. చూద్దాం ఒకసారి. Given function f of x equal to 1 minus x square by 1 plus x square. మనకి f of x అనే ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే 1 మైనస్ x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్. నెక్స్ట్ LHS f of tan theta అంటే x ప్లేస్ లో మనం tan theta తీసుకుందాం. x ప్లేస్ లో ఇక్కడ కూడా tan theta పెడితే 1 మైనస్ tan స్క్వేర్ theta బై x స్క్వేర్ కాబట్టి tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఇంతకు ముందు చెప్పిన ఫార్ములా ప్రకారం 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta వాల్యూ cos 2 theta. సో దట్ ఈస్ ఈక్వల్ టు cos 2 theta. సో మనకు కావాల్సిన RHS కూడా cos 2 theta. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. మనకి తెలియాలంటే ఫస్ట్ ఈ ఫార్ములా తెలియాలి. 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta ఫార్ములా cos 2 theta. చూడండి ఈ సమ్ రీసెంట్ గా 2 మార్క్స్ క్వశ్చన్ లో అడిగాడు మనకి. జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఎఫ్ మ్యాథ్స్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 1 టు ఆర్ అంటే మనకి డొమైన్ లో ఇక్కడ ఆర్ అనే సెట్ రియల్ నెంబర్ సిస్టమ్ తీసుకోవాలి. ఇందులో ప్లస్ ఆర్ మైనస్ 1 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయంట. ఇందులో టోటల్ ఆర్ అంటే ఆ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అయినప్పుడు ఈస్ డిఫైన్డ్ బై f of x అనే ఫంక్షన్ మనం ఎలా డిఫైన్ చేశారు? log మాడ్యులస్ ఆఫ్ 1 plus x by 1 minus x గా డిఫైన్ చేశారు. Then show that f of 2x by 1 plus x square equal to 2 into f of x. ఈ రోజు క్లాస్ లో చెప్పిన ప్రతి సమ్ము కూడా పబ్లిక్ లో అడుగుతూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా అడిగారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ సమ్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చూడండి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. షో దట్ f of 2x by 1 plus x square equal 2 into f of x. ఇది తెలియాలంటే ముందు లాగరిథం ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? లాగరిథమ్స్ లో ఉంటుంది. లాగరిథం ఆఫ్ x పవర్ n ఫార్ములా n into log x. ఈ ఒక్క ఫార్ములా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ a పవర్ n బై b పవర్ n ని మనం a బై b హోల్ పవర్ n అని రాసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాలు యూజ్ చేసి ఈ మనం ప్రూవ్ చేద్దాం. గివెన్ దట్ f of x ఈక్వల్ టు ఫంక్షన్ మనకి ఎలా డిఫైన్ చేశారు? లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ x బై 1 మైనస్ x.
మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ని ఈ విధంగా డిఫైన్ చేశారు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ LHS ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనిపిస్తే ఓన్లీ ఎక్స్ ఉంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇచ్చారు. ఈ వాల్యూని ఇచ్చారు. ఎంత? 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఎంత ఉంది? 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో పై ఫంక్షన్ లో ఎక్స్ ఉన్న ప్లేస్ లో మనం 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఒకసారి, ఎక్స్ ప్లేస్ లో 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ మళ్ళా ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్ లో 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే సమ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారంటే లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఎక్స్ బై 1 మైనస్ ఇక్కడ ఉన్న ఫంక్షన్. ఈ ఎక్స్ ప్లస్ లో మన దగ్గర ఎంత ఉంది? ఇక్కడ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లేస్ లో మన దగ్గర 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ప్లేస్ లో 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ అంటే 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ న్యూమరేటర్ కి LCM 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ లో 2x బై మళ్ళీ డినామినేటర్ కూడా LCM 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఈ రెండు క్యాన్సిల్. ఒక్కసారి 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి, a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మనం ఏం రాయొచ్చు? 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తుంది. అలాగే 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x కనిపిస్తే మనం ఏం రాయొచ్చు? 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ పైన చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. ఈ వాల్యూ అంటే ఎంత రాసుకోవచ్చు మనం? 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అంటే మనం ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ a పవర్ n బై b పవర్ n అంటే మీనింగ్ a బై b హోల్ పవర్ n. ఇక్కడ న్యూమరేటర్ కి డినామినేటర్ కి విడిగా పవర్ లో n ఉన్నప్పుడు a బై b హోల్ పవర్ n రాయొచ్చు. a పవర్ 2 బై b పవర్ 2 అంటే a బై b హోల్ పవర్ 2 అంటే a ప్లేస్ లో మనకి 1 ప్లస్ ఎక్స్ బై b ప్లేస్ లో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లేస్ లో 2. ఓకే, లాగరిథం ఆఫ్ x పవర్ n వాల్యూ n ఇంటూ లాగరిథం ఆఫ్ x. సో n ప్లేస్ లో మనకి 2 ఉంది, 2 ఇంటూ లాగరిథం ఆఫ్ ఇదంతా x అనుకుంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ 2 ఇంటూ ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారు? లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అని ఇచ్చారు. అంటే లాగరిథం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ కనిపిస్తే మనం ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీని ప్లేస్ లో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో
f of 2x by 1 plus x square value 2 into f of x అని ప్రూవ్ చేస్తాం. f of x equal to x plus 1 by x. Then prove that f of x whole square equal to f of x square plus f of 1. నేను LHS వాల్యూ RHS వాల్యూ విడివిడిగా ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు ఈక్వల్ గా ప్రూవ్ చేస్తాను. చూడండి ఒకసారి ఫస్ట్ f of x ఈక్వల్ టు క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి x plus 1 by x అంటే f of x అనే ఫంక్షన్ ని x plus 1 by x గా డిఫైన్ చేశారు. f of x హోల్ స్క్వేర్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే f of x హోల్ స్క్వేర్ అంటే f of x ప్లేస్ లో మనకి ఏముంది x plus 1 by x రాస్తున్నాం. సో x plus 1 by x హోల్ స్క్వేర్ f of x హోల్ స్క్వేర్ అన్నారు అంటే x plus 1 by x హోల్ స్క్వేర్ a plus b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 into x into 1 by x మనకి x వాల్యూ క్యాన్సిల్ x to x that implies f of x whole square is equal to ఫైనల్ గా మనకి x square plus 1 by x square plus 2 అంటే f of x whole square వాల్యూ ఎంత వచ్చింది. ఇప్పుడు RHS లో ఉన్న ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది మనకి LHS. ఇప్పుడు RHS ఫైండ్ అవుట్ ఫస్ట్ f of x square ఫైండ్ అవుట్ చేస్తున్నాం. f of x square అంటే x ప్లేస్ లో x స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో x ఉన్న చోటనల్లా ఇటు పక్కన x స్క్వేర్ పెట్టాలి. x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ అంటే f of x స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్. నెక్స్ట్ f of 1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. f of 1 is equal to అంటే x ప్లేస్ లో 1 పెడితే 1 ప్లస్ 1 by 1 1 plus 1 by 1 means 1 1 plus 1 2 so f of 1 value 2. ఇప్పుడు RHS is equal to f of x square plus f of 1 that is equal to f of x square value x square plus 1 by x square plus f of 1 value 2. ఒకసారి చూడండి LHS వాల్యూ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 2 వచ్చింది. RHS వాల్యూ కూడా x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 2 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఈక్వల్. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. దట్ ఇంప్లైస్ f of x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు f of x స్క్వేర్ ప్లస్ f of 1. Next one చూడండి. If f max r minus 0 to r is defined by f of x equal x cube minus 1 by x cube అంటే ఈ ఫంక్షన్ f of x అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు x cube minus 1 by x cube గా డిఫైన్ చేశారు. Then show that f of x plus f of 1 by x equal to 0. Okay, given f of x equal to x cube minus 1 by x cube. First f of x is f of 1 by x find out చేస్తున్నాం. f of 1 by x is equal to అంటే x ప్లేస్ లో 1 by x ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ప్లేస్ లో 1 by x హోల్ క్యూబ్ మైనస్ 1 by మళ్ళీ x ప్లేస్ లో 1 by x హోల్ క్యూబ్. f of x అనే ఫంక్షన్ లో x ప్లేస్ లో 1 by x ని సబ్స్టిట్యూట్ చేస్తే x ఉంది కాబట్టి 1 by x హోల్ క్యూబ్ మైనస్ 1 by x హోల్ క్యూబ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 క్యూబ్ బై x క్యూబ్. 1 క్యూబ్ మీన్స్ 1 by x క్యూబ్ మైనస్ 1 by 1 క్యూబ్ బై x క్యూబ్. సో 1 by x క్యూబ్. డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే న్యూమరేటర్ కి వెళ్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 by x cube minus x cube. దేని వాల్యూ f of 1 by x వాల్యూ. f of x వాల్యూ ఎంత వచ్చింది మనకి x cube
మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్. ఇప్పుడు LHS ఈక్వల్ టు ఎంతండి f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ 1 బై ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు f ఆఫ్ x వాల్యూ ఎంత x క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ f ఆఫ్ 1 బై ఎక్స్ ఎంత 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ఫైనల్ గా 0 దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో దట్ ఇంప్లైస్ f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ఫైనల్ గా 0. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.